ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. మార్చి 11, 2024 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. మార్చ్ 11, 2024 కరెంట్ అఫైర్స్. ఇందులో ప్రధానమైన కొన్ని అంశాలు చూద్దామండి. నెదర్లాండ్స్ ఎరస్మస్ ప్రైజ్ని ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు ఒకటి అంటే వార్తల్లో నిలిచిందనమాట. ఒక్కోసారి ఏంటంటే మనం ఎప్పుడు వచ్చి అవార్డు నేర్చుకుంటాం, అప్పుడప్పుడు వార్తల్లో ఉన్న అవార్డ్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సిక్కిం రాష్ట్రంలో తొలిసారి ఒక రైల్వే స్టేషన్కి ఏర్పాటు జరిగింది. ఆ రైల్వే స్టేషన్ పేరేంది. అంతేకాకుండా భారతదేశంలో ఈ యొక్క పర్టికులర్గా ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా ఒక సంబంధించినటువంటి గుర్తింపు తెచ్చే విధంగా భారత ప్రభుత్వం నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ని ప్రారంభించింది. ఒక 23 విభాగాలు ఇచ్చింది. అది ఇంపార్టెంట్గా ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మార్చి 11, 2024 అంటే ఈ రోజున భద్రాచలం వద్ద ఒక ఇందిరమ్మ ఇండ్ల గ్యారెంటీ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణ మహిళా శక్తి అనే పేరుతో మరో కార్యక్రమం వస్తుంది. అండ్ షెహబాజ్ షరీఫ్, మనకి షెహబాజ్ షరీఫ్ అండ్ ఇద్దరు కూడా మనకి ఇంపార్టెంట్. పాకిస్తాన్ ప్రధానమంత్రి అధ్యక్షుడు. వాటికి సంబంధించిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఇంటర్నేషనల్ బాకలారేట్ అనే విద్యా విధానము ఈ సంవత్సరం నుండి అమలు కాబోతుంది. దానికి సంబంధించిన విశేషాలపైన మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ నెదర్లాండ్స్ ఎరస్మస్ ప్రైజ్ ఎందుకు న్యూస్లో ఉంది, మనకి ఇంపార్టెంట్ చూడండి. ఈ నెదర్లాండ్స్ ఎరస్మస్ ప్రైజ్ ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది ఓకేనా. ఈసారి ఈ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగింది? ఈ యొక్క అవార్డుని అంటే మన భారత ఆంగ్ల రచయిత అయినటువంటి అమితాబ్ ఘోష్కి ఇవ్వడం జరిగింది. అందుకే ఇది న్యూస్లో ఉంది. నెదర్లాండ్స్ ఎరస్మస్ ప్రైజ్ అండి. నెదర్లాండ్స్ ఎరస్మస్ ప్రైజ్ అంటే ఏ దేశం ఇస్తుంది మనకు అవసరం లేదు. ఎందుకు చెప్పండి, పేరులోనే ఉంది నెదర్లాండ్స్ అని పేరు. ఇక్కడ ఎరస్మస్ ప్రైజ్ అనేది ప్రీమియం ఎరాస్మేనియం అనే ప్రీమియం ఇరాస్మేనం ఫౌండేషన్ వాళ్ళు ఈ యొక్క అవార్డుని ఇస్తారు. మన భారతదేశం చెందిన ఆంగ్ల రచయిత అయినటువంటి అమితాబ్ ఘోష్కి అవార్డు ఇచ్చారు. ఇతను మన జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మన భారతదేశంలో అత్యున్నతమైన సాహిత్య పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి ఆంగ్ల రచయిత కూడా ఎవరంటే అమితాబ్ ఘోష్ అండి. మన రీసెంట్గా భారతీయ జ్ఞానపీఠ అవార్డు 2023 సంవత్సరానికి గుల్జార్కి ఇచ్చారు. గుల్జార్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జగద్గురు రామభద్రాచార్యకి సంయుక్తంగా ఇచ్చారు 58వ జ్ఞానపీఠ అవార్డుని. అలాంటి నేపథ్యంలో ఇది ఈ అవార్డు ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. అమితాబ్ ఘోష్. ఈ అమితాబ్ ఘోష్ గారు ఇంగ్లీష్ రైటర్, మస్తు ఫేమస్. ఇతను రాసిన పుస్తకాలు కొంచెం ఇంపార్టెంట్గా ఉన్నాయండి. స్మోక్ అండ్ యాషెస్ అనేది వీరి రచనలో ఒకటి ఇంపార్టెంట్ అండి. స్మోక్ అండ్ యాషెస్. ద లివింగ్ మౌంటైన్ అనేది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు. కొన్ని ఇంపార్టెంట్ పుస్తకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద కలకత్తా క్రోమోజోమ్, రివర్ ఆఫ్ ది స్మోక్ అండి. చాలా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. రివర్ ఆఫ్ ది స్మోక్, ఫ్లడ్ ఆఫ్ ఫైర్ అండ్ సీ ఆఫ్ ది పప్పీస్, ద సర్కిల్ ఆఫ్ ది రీజన్, ఎన్ యాంటిక్ ల్యాండ్ అండ్ షాడో లైన్స్. ఇవన్నీ కూడా ఇదొక పుస్తకం, అదొక పుస్తకం అండి. ఎన్ యాంటిక్ ల్యాండ్ అనేది అండ్ షాడో లైన్స్ అనేది ఒక పుస్తకం అనమాట. ఇది మనకు నెదర్లాండ్స్ ఎరస్మస్ ప్రైజ్ అనేది మనకు ఇప్పుడు దీన్ని బట్టి అనేది సాహిత్యంలో ఇచ్చారని గుర్తుపెట్టుకోండి, అమితాబ్ ఘోష్కి ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. ఇలా పాయింట్. వీరి యొక్క రచనలో కానిదేంది, ఎక్కువ రచనలు చేసినప్పుడు ఎలా అడగవచ్చు అంటే వీరి రచనలో కానిదేంది అయింది అడుగుతారు కాబట్టి అట్లా కూడా మనం ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రంగ్పో రైల్వే స్టేషన్ సిక్కిం రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ సిక్కిం రాష్ట్రంలో తొలి రైల్వే స్టేషన్ ఏంటంటే రంగ్పో రైల్వే స్టేషన్ అండి. సిక్కిం రాష్ట్రంలో సిక్కిమ్స్ ఫస్ట్ రైల్వే స్టేషన్. ఎందుకోసం అంటే ఇట్లా మనకు ఫస్ట్ వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ అడుగుతున్న సందర్భం ఉంటుంది. సిక్కిం ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. భారతదేశంలోనే సేంద్రియ సంపూర్ణ సేంద్రియ వ్యవసాయం భారతదేశంలోనే తొలి సంపూర్ణ సేంద్రియ వ్యవసాయాన్ని సాధించినటువంటి రాష్ట్రం 2016లో ఏ రాష్ట్రం అంటే అది ద ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ అనమాట 2016లో. అంతేకాకుండా సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లోనే ఒక నేషనల్ ఆర్గానిక్ రీసెర్చ్ సెంటర్ అంటే జాతీయ సేంద్రియ వ్యవసాయ పరిశోధన సంస్థ అనేది అక్కడే ఉందన్నమాట. ఓకేనండి. అంతేకాకుండా సిక్కిం ఇటీవల కాలంలో బ్లూ డ్యూక్ అనే దాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక సీతాకొక చిలుకని స్టేట్ బటర్ఫ్లైగా ప్రకటించుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో అంటే పర్యావరణ పరిరక్షణ అనమాట. ఎందుకోసం అంటే ఈరోజు సీతాకొక చిలుకలు అనేది అంటే ఏవైతే కొన్ని జంతుజాలాలు ఉన్నాయో ఇవన్నీ అంతరించిపోతున్నాయి. సీతాకొక చిలుక చూడాలంటే ఇప్పుడు గ్రాఫిక్స్లో చూడాలనే పరిస్థితికి వస్తుంది ఇలా చూస్తే. అందుకోసమే వాటిని పరిరక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. సీతాకొక చిలుకల పార్క్ కూడా ఉంది మన దేశంలో సీతాకొక చిలుకల పార్క్ అనేది బటర్ఫ్లై పార్క్ బెంగళూరులో ఉన్న విషయం గమనించండి. మనం ఇప్పుడు అలాంటి నేపథ్యం అనమాట. కాబట్టి ఇక్కడ స్టేట్ ఆఫ్ ది బటర్ఫ్లై ఆఫ్ సిక్కింగా ఇటీవల ప్రకటించింది బ్లూ డ్యూక్. ఇది ప్రతి జీవి ఇంపార్టెంట్ మనకు జీవ వైవిధ్యాన్ని కాపాడే విషయంలో.
అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి అంటే ఎవరైతే కొందరు స్కూల్కి 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఆడపిల్లలకి సో వాళ్ళకి ఒక ప్రీ శానిటరీ సేఫ్ ఫ్రీ అండ్ సేఫ్ శానిటరీ ప్యాడ్స్ని ఒక సంబంధించినటువంటి వాటిని అందించడానికి ఒక పీరియడ్ సమయంలో ఉపయోగపడే విధంగా వాళ్ళకి అందించడానికి సో బహిని అనే స్కీమ్ను ప్రారంభించారు. సో మనం చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే స్వేచ్ఛ అనే పేరుతో ఇక్కడ ఉచిత సంబంధించినటువంటి ఒక శానిటరీ ప్యాడ్స్ని అందిస్తున్న సందర్భం ఉంది. అలా అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో మొదటి స్థానం ఉన్న విషయాన్ని గమనించుకోవాలండి. ఓకేనా. సో ఇది మరి సిక్కిం ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటే సిక్కిం ముఖ్యమంత్రి సో వారు ఒక పిఎస్ గోల్ అండి. పిఎస్ గోల్ అంటారు, లేకపోతే పూర్తి పేరు వచ్చేసి ఏంటంటే ముద్దుగా పిఎస్ గోల్ అని పిలుస్తారు ఆ రాష్ట్ర ప్రజలు. పూర్తి పేరు వచ్చేసి ఏంటంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ అంటారండి, ప్రేమ్ సింగ్ తమాంగ్. సో ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం ముఖ్యమంత్రి. భారతదేశంలో ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ కూడా సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 24 years 166 days అండి. 24 సంవత్సరాల 166 రోజులు పనిచేశాడు సిక్కిం ముఖ్యమంత్రిగా. అతనే పవన్ కుమార్ చామ్లింగ్. సో ఆ నేపథ్యం కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ అని ఫస్ట్ టైం అనమాట 2024లో. సో ఫస్ట్ టైం మనం రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఎక్కువ మందికి ఇచ్చారు కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఇంపార్టెంట్. 23 కేటగిరీలో ఇచ్చారు. mygov.india ద్వారా వాళ్ళని ఎన్నిక చేయడం జరిగింది, ఓటింగ్ కూడా చేయడం జరిగింది. సో మనకి బెస్ట్ కంటెంట్ రైటర్ అని, బెస్ట్ కల్చరల్ అంబాసిడర్స్ అని చెప్పేసి ఇట్లా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో సో అన్ని నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డ్స్ ఉన్నాయి, తర్వాత దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎట్ ద సేమ్ టైం సోషల్ మీడియా వేదికగా ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో సోషల్ మీడియా వేదికగా కొందరు ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు రైతు బడి అనే కార్యక్రమాన్ని కొందరు నిర్వహిస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు వ్లాగ్స్ నిర్వహిస్తున్నారు, కొన్ని వ్యవసాయ కార్యక్రమాలు, రైతు నేస్తం ఫౌండేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకేమంటారు ఇప్పుడు మన షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఒక విద్యా సంబంధించినటువంటి విషయంలో పోటీ పరీక్షలకి ఆ విధంగా శిక్షణ ఇచ్చే విధంగా ఒక అద్భుతమైనటువంటి వేదిక. ఇట్లా ఇవన్నీ కూడా క్రియేటర్స్ అనమాట, ఇవన్నీ కూడా క్రియేషన్స్ అంటే కొత్త ఆలోచనలతో డైవర్జెంట్గా సృజనాత్మకంగా వస్తున్నటువంటి ఆలోచనలు. సో ఎందుకోసం అంటే ఈ కరోనా లాక్డౌన్ నుండి సంబంధించిన విషయంలో సో మరింత వినూత్నంగా వస్తున్నటువంటి సమాచారం ఈరోజు మనం ఆన్లైన్లో ఇలా కలుసుకుంటున్నామంటే బికాజ్ ఆఫ్ సో ఈ యొక్క క్రియేషన్ అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని గుర్తించడానికి సో క్రియేటర్ అవార్డ్స్ అనేది ఇస్తున్నారు. ఆ విషయంగా అర్థం చేసుకోండి. సో మనకి mygov.india ఇస్తున్నది, ఎన్నిక చేసింది 23 కేటగిరీస్లో. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఒకరు ఇద్దరు ఇస్తే మనం గుర్తుపెట్టుకోవచ్చు, అంటే ఇంపార్టెంట్ ఉంటుంది. 23 కేటగిరీస్ కాబట్టి మనకి చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు March 11, 2024 సో భద్రాచలం వద్ద మరి ఇందిరమ్మ ఇండ్లకు అనే కార్యక్రమానికి ఒక స్వీకారం చుట్టబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసేవాళ్ళు సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి డేట్స్ అనమాట ఇవి. ఎందుకోసం అంటే December 7, 2023 సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత December 9, 2023 ఇక్కడ ఉచిత ప్రజా రవాణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి, ఉచిత ప్రజా రవాణా. సో మరి అంతేకాకుండా February 27 మరి 2023 ఇక్కడ ఏంటంటే ఇక్కడ 500 రూపాయలకి ఆ విధంగా గ్యాస్ సదుపాయాన్ని ఆ విధంగా కల్పించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే ఈరోజు మరి March 11 సో మరి March 1 కూడా ఒక కార్యక్రమం March 1, 2023 March 1 ఓకేనా March 1 2024 200 యూనిట్ల ఆ విధంగా ఉచిత కరెంటు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదే మరి March 11, 2024 మనం చూసినట్లయితే ఇక్కడ సో ఏదంటే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు. సో ఇలా మనకి ప్రభుత్వ కార్యక్రమాలు వాటి ఉద్దేశం ఏంది అనేది మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. 5 లక్షల రూపాయలు ఇస్తారు ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా. సో విధి విధానాలను కూడా ప్రకటించడం జరిగింది అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ చూద్దాం తెలంగాణ మహిళా శక్తి అండి. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకోసం తెలంగాణ రాష్ట్రంలో సో మహిళలు ఎవరైతే స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు, మరి ఈ స్వయం సహాయక సంఘాల్లో చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు సంబంధించిన వాళ్ళ యొక్క కష్టాలను ఎలా ఓవర్కమ్ చేసి ఆ విధంగా ఒక గొప్ప మార్పు శ్రీకారం చుట్టి ఒక జీవనోపాధి వైపు ఎలా ముందుకెళ్తున్నారు, ఒక లైవ్లీవుడ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు, ఇన్నోవేటివ్గా చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ యొక్క స్వయం సహాయక సంఘాల మహిళలకి ఒక ఊరికి కేంద్రంగా తీసుకొని ఒక సంబంధించిన ₹1 కోటి ఆ విధంగా ఇస్తున్నారన్నమాట రుణాలు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ కార్యక్రమానికి తెలంగాణ మహిళా శక్తి అని చెప్పేసి అంటారు.
అంటే ఊరికి ₹1,00,00,000 కాదండి, ఊర్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు అందరూ కలిసి కోటి ఇస్తారు. కాబట్టి వాళ్ళందరూ పంచుకుంటారు. పంచుకొని దానికి సంబంధించి మళ్ళీ రీపేమెంట్ చేస్తారు. ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇవి సో మనకు తెలంగాణ మహిళా శక్తి కార్యక్రమం. మరి ఇలాంటి తెలంగాణ మహిళా శక్తి కార్యక్రమానికి మార్చి 12, 2024 వేదిక కాబోతుంది. సికింద్రాబాద్ ప్యారెడ్ మైదానంలో 63.86 లక్షల మంది అండి, అంటే 63,86,000 మంది ఆ విధంగా ఇక్కడ స్వయం సహాయక సంఘాలు ఉన్న మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మహిళలు ఆ విధంగా పార్టిసిపేట్ అయ్యి ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. సో ఇది మనకి ఒక మార్చి 12, 2024 ఒక వేదిక కాబోతుంది అనమాట. ఇది ఒకటి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు మార్చి 8 ఏదైతే మనం మార్చి 8, 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక థీమ్, ఒక క్యాంపెయిన్ థీమ్ ఇవ్వడం జరిగింది, ఇన్స్పైర్ ఇన్క్లూజన్. అది ఒక ఇన్స్పైర్ ఇన్క్లూజన్కి నాంది పలకాలని మనం కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి షెహబాజ్ షరీఫ్ అండి, పాకిస్తాన్కి నూతన ఒక ప్రధానిగా, పాకిస్తాన్కి 24వ ప్రధానిగా మరి షెహబాజ్ షరీఫ్ ఒక పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందిన వారు ఒక రెండవసారి వీరు షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్కి ప్రధానమంత్రి కావడం జరిగింది. అండ్ ఒక జర్దారి సో 14వ అధ్యక్షుడిగా సో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అండ్ పీపీపీ పార్టీకి చెందిన వారని గుర్తుపెట్టుకోండి. మనం లాస్ట్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నెంబర్ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్లోని మరి ఎన్నోసార్లు ఇది కూడా 2-3 సార్లు డిస్కస్ చేసినాం, అయినా తప్పదండి. ఖచ్చితంగా మనకు జాబ్ రావాలంటే ఎన్నిసార్లైనా చదువుతూ ఉండాలి, ఎన్నిసార్లైనా వింటూ ఉండాలి. మరి ఎలాంటప్పుడు మనకి పాకిస్తాన్ పంజాబ్లోని మరి పంజాబ్ రాష్ట్రానికి ఆ ప్రావిన్స్ సీఎంగా ఒక మహిళ పనిచేసింది. ఆమె పేరు వచ్చేసి ఇక్కడ మరియం నవాజ్ అండి. ఎవరు? మరియం నవాజ్ ఆ విధంగా శ్రీకారం చుట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యక్రమం అండి. సో ఆంధ్రప్రదేశ్ అంశం ఒక ప్రాంతీయ అంశం. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సో మనకి ఇక్కడ నాడు నేడనే కార్యక్రమం ద్వారా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నాడు నేడనే కార్యక్రమం ద్వారా మరి పాఠశాలలో ఎన్నో మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇలాంటి నేపథ్యంలో మరి మన బడి అంటే మన ఆంధ్రప్రదేశ్ బడి ఐబీకి అనుకూలంగా అయిపోయింది. ఏదైతే ఐబీ విద్య ఉందో, ఏదైతే ఐబీ తరహా విద్య ఏంటంటే అతని ఆంగ్ల నైపుణ్యాలని, ఒక స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంచుతూ ఒక ప్రపంచ స్థాయి ఒక విద్యార్థిగా, పోటీపడే విద్యార్థిగా మార్చాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఇప్పుడు ఐబీ తరహా విద్యా విధానాన్ని ఈ సంవత్సరం 2025 జూన్ నుండి విద్యా సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేయబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగిందనమాట. మరి ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా వస్తుంది మనకి, అది ఒకటి నిఘా సంస్థ. బట్ ఐబీ అంటే విద్యా విధానంలో ఇంటర్నేషనల్ బాకలారియట్ అంటారు. ఇది ఇంటర్నేషనల్ బాకలారియట్ అంటే ఆంగ్ల విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తూ సో ప్రపంచ స్థాయి విద్యార్థిని తయారు చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో, ప్రపంచంతో పోటీపడే విద్యార్థిని తయారు చేయడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క ఐబీ విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అది ఆ విధి విధానాలు కూడా తయారయ్యాయి. 2025 జూన్ నుండి అమలవుతుంది. ఏ పాఠశాల అమలు చేయాలి అనే విషయం పైన, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనే విషయం పైన లండన్కు చెందినటువంటి ఐబీ సంస్థ ప్రతినిధులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి సందర్భం అన్నమాట. ఎందుకోసం అంటే ఈరోజు ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు, ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లోని ఒక చీపురుపల్లి అనే ఒక ప్రాంతంలో అయితే ఒక సమాజ పాఠశాలలో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఒక జిల్లా పరిషత్ స్కూల్లో. అలాంటి నేపథ్యంలో ఈ ఐబీ అనే అనుకూలం అనేది చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఒక తెలుగువాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి అతనే మనకు శ్రీనివాసరావు అండి. ఎవరైతే కేంద్ర సాహిత్య అకాడమీ ఉందో ఈ కేంద్ర సాహిత్య అకాడమీకి ఒక సెక్రటరీగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి సో మనకు కృతివెంటి శ్రీనివాసరావు మరి న్యూస్లో ఉన్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ ఫెస్టివల్ ఆఫ్ ది లెటర్స్ అనే పేరుతో ఒక సాహిత్యోత్సవాన్ని ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ ఢిల్లీలో ఈ రోజు నుండి నిర్వహిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన వ్యాసం ఇవ్వడం జరిగింది. ఇలాంటి నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర అకాడమీకి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తొలి తెలుగు వ్యక్తిగా శ్రీనివాసరావు ఎంతో గుర్తింపు పొందుతున్నారని చెప్పేసి మనం న్యూస్లో ఉంది. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అంటున్నాం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చే అవార్డులో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సో జ్ఞానపీఠ అవార్డు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో జ్ఞానపీఠ అవార్డు మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సాహిత్య భవంతి జ్ఞానపీఠ అవార్డు 1965 నుండి కూడా ఇస్తున్నారు జ్ఞానపీఠ అవార్డుని. సో ఆ నేపథ్యం మనకి ఇంపార్టెంట్గా చూసుకుంటూ మరి కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రజెంట్ ఎవరున్నారు దీనికి ఒక అధ్యక్షుడిగా, చైర్మన్గా ఎవరున్నారంటే మాధవ్ కౌశిక్ అండి. ఎవరండి? మాధవ్ కౌశిక్ అనేవారు దీనికి అధ్యక్షుడిగా, చైర్మన్గా పనిచేసినటువంటి సందర్భం. ఈ భారతదేశంలో ఎప్పుడైతే మనకు ప్లాసీ యుద్ధం 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరిగింది, బ్యాటిల్ ఆఫ్ ది ప్లాసీ. ఏదైతే ప్లాసీ యుద్ధంలో జరిగిందో ఆ ప్లాసీ యుద్ధం తర్వాత కొన్ని ప్రాంతాలను ఏం చేశారంటే ఒక సైనిక ప్రాంతాలుగా చేసి అవి కంటోన్మెంట్ ఏరియాస్గా ప్రకటించడం జరిగింది.
భారతదేశంలో తొలిసారిగా కంటోన్మెంట్ ఏరియాగా ప్రకటించబడింది 1765లో. సో కోల్కతాలో ఉన్నటువంటి ఏదైతే బరక్పూర్ కంటోన్మెంట్ ఏరియా, ఇదంతా కూడా మిలిటరీ ఆధారంలో ఉండేటువంటి ఏరియా అనమాట. ఇది ప్లాసీ యుద్ధం తర్వాత జరిగింది మన భారతదేశంలో ఒక సంఘటన. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు నగరాలు విస్తరిస్తున్నాయి. ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటే కొన్ని అభివృద్ధులు జరగడానికి కష్టం ఉంది. ఎందుకోసం అంటే ఒక రోడ్స్ ఎక్స్పాన్షన్ చేయాలన్నా, ఏదైనా పార్కులు యూజ్ చేయగలన్నా, ఇలాంటి వాటిల్లో రక్షణ శాఖ పరిధిలో ఉండడం వల్ల కొంత అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కంటోన్మెంట్ని ఆ పక్కన ఉన్న నగరాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో ఆ విధంగా విలీనం చేయాలనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కంటోన్మెంట్స్ అంటే 10 కంటోన్మెంట్లని మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ వాళ్ళు, కేంద్ర రక్షణ శాఖ వాళ్ళు ఏం చేశారంటే డీనోటిఫైడ్ చేశారంటే వాళ్ళు ఏదైతే కంటోన్మెంట్ ఉంటుందో కంటోన్మెంట్ పక్కన ఉన్నటువంటి ఏదైతే నగరం ఉంటుందో ఆ నగరంలో మున్సిపాలిటీలలో అవి విలీనం కావచ్చని ఒక ప్రతిపాదన అనమాట. అలాంటిది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని కంటోన్మెంట్స్ని పక్కన ఆ సమాజ వాటిలలో వాళ్ళ రాష్ట్రాలలో లేకపోతే ఆ పక్కన ఉన్న నగరాల్లో మున్సిపాలిటీల్లో విలీనం చేసుకోవచ్చు, తద్వారా అక్కడ మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి చేయడం జరిగింది. మొత్తానికైతే మన కంటోన్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు మొత్తం 62 కంటోన్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఎన్ని కంటోన్మెంట్స్ని పక్కనున్న మున్సిపాలిటీలో విలీనం కావచ్చని మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ వాళ్ళు ప్రకటించారు. 10 కంటోన్మెంట్స్. మరి అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. సో మరి కంటోన్మెంట్ అనే ప్రక్రియ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1757లో బ్యాటిల్ ఆఫ్ ది ప్లాసీ యుద్ధం తర్వాత. మన భారతదేశంలో తొలి కంటోన్మెంట్ ఏదన్నప్పుడు బరక్పూర్ కంటోన్మెంట్ 1765లో ఏర్పాటు చేయబడింది, కోల్కతాలో ఉంది. ప్రజెంట్ మనకి ఎన్ని కంటోన్మెంట్స్ ఉన్నాయంటే 62 కంటోన్మెంట్స్. ఇలా మనకు ప్రతి పాయింట్ కూడా సో ఇంపార్టెన్స్గా ఈ సంబంధిత విషయంలో మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. సో మనకి ఇక్కడ ఏంటంటే భారత్ ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం అండి, ఒప్పందం అని చెప్పేసి కూడా వచ్చు. ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటాం, ఆ ఒప్పందాన్ని అగ్రిమెంట్ అంటాం అంతే. సో ఏంటంటే ఇక్కడ భారతదేశం ఈ యొక్క యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో స్విట్జర్లాండ్ దేశము, అసోసియేషన్ ఐస్లాండ్, లిక్టెన్స్టైన్ అండ్ నార్వే దేశాలు ఉన్నాయి. ఈ దేశాలతో ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో సులభతరం అవుతుంది. ఏవైతే కస్టమ్స్ అంటామో, ఏవైతే మనం అంటే ఈ ట్యాక్స్ సిస్టమ్ ఉంటుందో ట్యాక్స్ సిస్టమ్ అనేది తక్కువ అయిపోతుంది. తద్వారా ఏంటంటే తక్కువ ధరలకే మనం ఏం చేయొచ్చు అంటే వస్తువులను ఆ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇప్పుడు స్విట్జర్లాండ్ దేశం అంటే వాచ్లకు మస్తు ఫేమస్ ఉంటుంది. అలాంటి వాచ్లు మన దేశంలో చాలా ఖర్చు ఉంటుంది స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వాచ్లకి. ఒకవేళ ఇందులో ఇప్పుడు మనం యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటే ఆ సంఘం ఏదైతే ఉందో ఆ దేశాలతో ఉన్న సంఘంతో మనం ఒప్పందం చేసుకున్నాం ఈ 4 దేశాలతో. కాబట్టి తద్వారా అక్కడి నుంచి వచ్చే వాచ్లకు కానీ ఆ దేశాల నుంచి వచ్చే వస్తువులకు మన దేశంలో కొంచెం తక్కువ ట్యాక్స్తో మనం ఇవ్వచ్చు ప్రజలకు. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వాటిని కూడా అక్కడ తక్కువ ధరకి ఇవ్వచ్చు అనమాట. ఇది యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ సంబంధించిన ఇది. సో మరి 40 భాగస్వామ్య దేశాలు మనకు ఈ యొక్క యూఎఫ్టీఏలో భాగస్వామ్యం కావడం జరిగింది. భారత్ ఇటీవల కాలంలో చేరింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ ఇటీవల కాలంలో చేరినటువంటి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఒక సరైన విషయం ఏంది కానిది ఏందన్నప్పుడు ఇన్ని విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇది ఒక కరెంట్ ఎకనమీ సంబంధించిన విషయం అండి, చాలా ఇంపార్టెంట్గా మనం ఉంటుంది కరెంట్ ఎకనమీ విషయం. ఒక్కోసారి ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తున్న సందర్భం ఉందండి. ఒకసారి అడిగాడు ఏంటంటే భారతదేశం ఆసియన్ దేశాలతో అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అయినటువంటి ఆఫ్టాతో ఒప్పందం చేసుకుంది. ఆఫ్టా అంటే ఏంటన్నాడు? ఆఫ్టా అంటే ఆసియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. ఇది సో మనకి యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి ఈ దేశాలతో మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అండ్ ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అంటే వ్యాపారం చేసుకోవడం అండ్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవడానికి ఉన్నటువంటి ఒక ఒప్పందమే ఈ ఒప్పందం అండి. ఇది మరి ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. మరి యూరోపియన్ యూనియన్ వేరే, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేరే అని గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్ అంటే మనకి 27 దేశాలు ఉంటాయండి. అవి ఇది బెల్జియం రాజధాని బ్రసెల్స్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ వచ్చేసి అది యూరోపియన్ యూనియన్ అనే విషయం గమనించండి. అది ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. అఖిల భారత తెలుగు సాహిత్య సభ అనేది మన కాకినాడలో జరిగింది. సో గాంధీనగర్లో మరి కాకినాడలో అఖిల భారత దీనికి మన భారత మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి మన తెలుగువారైనటువంటి ముప్పవరం వెంకయ్య నాయుడు గారు, పద్మవిభూషణ్ వెంకయ్య నాయుడు గారు దీనికి హాజరు కావడం జరిగింది. అఖిల భారత తెలుగు సాహితీ సదస్సుకు హాజరు కావడం జరిగింది. సో మరి దీనికి
మరి అంటే సాహిత్యం సంబంధించిన విషయంలో పుస్తకాల విషయంలో వాటిపైన చర్చ జరిగిన సందర్భం సాహిత్య విలువల గురించి. మరి ఇలాంటి నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి జీవితకాల సాఫల్య పురస్కారం అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ప్రముఖ సినీ రచయిత అయినటువంటి సాహిత్యవేత్త అయినటువంటి భువనచంద్ర గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇది చిన్న విషయంలాగా అనిపిస్తుంది, బట్ ప్రాంతీయ అంశాల విషయంలో కానివ్వండి, తెలుగు భాష సంబంధించిన విషయంలో కానీ ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. అఖిల భారత తెలుగు సాహిత్య సదస్సు 2024ను ఏ జిల్లాలో నిర్వహించారండి? ఎందుకోసం అంటే కాకినాడ అనేది ఒక జిల్లా కేంద్రమైంది. ఇప్పుడు అంటే ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడ ఉండేది. ఇప్పుడు 26 జిల్లాలలో ఒక జిల్లా వచ్చేసి కాకినాడ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ ఇంకొక అంశం ఈ సందర్భంగా చెప్పుకోవాలి, తెలుగు అని చెప్పేసి అంటున్నాం కాబట్టి తెలుగు భాష దినోత్సవం. మరి ఏ రోజున మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటామంటే గిడుగు రామూర్తి జయంతి అనేటువంటి ఆగస్టు 29ని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ విషయం గమనించండి. తెలంగాణ భాష దినోత్సవం సెప్టెంబర్ 9. సో మరి కాళోజీ నారాయణరావు సో మరి తెలంగాణ మాండలికంలో విశేషంగా కృషి చేసినటువంటి కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతిని మనం ఎలా నిర్వహించుకుంటున్నాం అంటే ఒక తెలంగాణ భాష దినోత్సవం సెప్టెంబర్ 9 అయితే గిడుగు రామూర్తి జయంతి ఆగస్టు 29 మనం ఎలా నిర్వహించుకుంటున్నామంటే తెలుగు భాష దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి సో భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలోనే మనకు 2021 సంవత్సరంలోనే భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఈ యొక్క సముద్రయాన్ అనే కార్యక్రమాన్ని ఓషన్ డీప్ మిషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే ఓషన్లో డీప్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ సముద్ర అన్వేషణ చేయాలి, ఖనిజాల అన్వేషణ చేయాలి, అక్కడ ఉన్నటువంటి వాటిని వెలికి తీయాలి, అక్కడ ఉన్నటువంటి విలువైన ఏమైనా ఉంటే తీసుకురావాలి, అంటే వివిధ అవసరాలకు ఉపయోగించే విధంగా ఉండాలి. ఎందుకోసం న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, లేకపోతే కొన్ని మినరల్స్ కానివ్వండి, ఖనిజాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇలాంటి నేపథ్యంలో మనము 2021లో సముద్రయాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సముద్ర అన్వేషణ గురించి. అలా ప్రారంభించింది ఆ బాధ్యతని చెన్నైలో ఉన్నటువంటి చెన్నైలో ఉన్నటువంటి ఒక సంస్థకు అప్పచెప్పారు. ఆ సంస్థ పేరు NIOT అంటారు. NIOT అంటే అర్థం ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ. మరి ఈ సంస్థకు ఆ విధంగా అప్పచెప్పడం జరిగింది. సో ఇలా అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే సో IIT మద్రాస్ సహాయంతో మత్స్య 6000 అని చెప్పేసి ఒక మిషన్ తయారు చేశారు. మత్స్య 6000 ఏం లేదండి, 6000 మీటర్స్ లోపలికి వెళ్తుంది. అంటే ఏదంటే డీప్ ఓషన్ మిషన్లోకి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే 6000 మీటర్లు అంటే దాదాపుగా 6 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఒక 96 గంటలు ఆ విధంగా ఉండే విధంగా అక్కడ ఏం చేస్తారంటే వివిధ పరిశోధన చేస్తారు. మనం ఇమేజ్లో కూడా చూడవచ్చు. ముగ్గురు మనుషులు వెళ్తారు ఈ యొక్క మత్స్య 6000 అనే మిషన్లో వెళ్ళి ఇక్కడ 6 కిలోమీటర్ల లోపలికి వెళ్తారు. అండ్ ఒక సబ్మెర్సిబుల్గా ఉంటుంది. అది మొత్తం కూడా డీప్ సీ రిసోర్సెస్ని, బయోడైవర్సిటీని, జీవ విద్యని కూడా చూసుకోవచ్చు అక్కడ ఏమైనా ఉన్నాయని. సో 96 అవర్స్ కూడా అక్కడ ఉండొచ్చు. అవసరమైతే 96 అవర్స్ కూడా ఉండొచ్చు. 12 అవర్స్ మెయిన్ ఉండాలని ఉంటుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో 96 అవర్స్ అక్కడే ఉండి ఆ విధంగా వివిధ అన్వేషణలు చేయొచ్చు అని చెప్పేసి ఈ మత్స్య 6000. అయితే ఎందుకు న్యూస్లో ఉందంటే 2025లో 2025లో దీన్ని మత్స్య 6000ని మేము ప్రయోగించబోతున్నాము సముద్రంలోకి అని చెప్పడం జరిగింది. ఈ సముద్రయాన్లో మనుషులు ముగ్గురు యొక్క శాస్త్రవేత్తలు కూడా తీసుకెళ్తారనమాట. ఇది సముద్రయాన్ 2025లో చేస్తున్నారు. అదేవిధంగా గగనయాన్ కూడా ఏ సంవత్సరం చేస్తున్నారంటే 2025లో చేస్తున్నారు. గగనయాన్లో అయితే 4 వ్యోమగాములని, ఇక్కడైతే ముగ్గురిని ఆ విధంగా చేయబోతున్నారు అనమాట. సో వెరీ 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 ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఒక ముఖ్యమైన అంశంగా దీన్ని చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. నెక్స్ట్ చూద్దాం. ఓకేనండి. ఇక మనకు న్యూస్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఒక రాజధాని ఐతి అనే ఒక దేశ రాజధాని. ఐతి రాజధాని ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అని చెప్పొచ్చు అండి. ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అంటే ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అంటే ఇక్కడ వార్తల్లో ఉన్నటువంటి ఒక ప్రదేశాలు. పోర్ట్ ఔ ప్రిన్స్ అని చెప్పేసి అంటే పోర్ట్ ఔ ప్రిన్స్ క్యాపిటల్ ఆఫ్ ది ఐతి. ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ది మైగ్రేషన్స్ అంటే అంతర్జాతీయ వలసల సంస్థ ప్రకారం ఇటీవల కాలంలో ఏ దేశం నుండి ఏ ప్రాంతం నుండి ఎక్కువ వలసలు వేరే ప్రాంతాలకు వెళ్తున్నాయంటే అది ఒక ఐతి దేశ రాజధాని అయినటువంటి పోర్ట్ ఔ ప్రిన్స్ నుండి చాలా వలసలు సుమారు 6 లక్షల మంది వలసలు వివిధ దేశాలకు వెళ్ళిపోయాయని చెప్పేసి. ఎందుకోసం అంటే ఆ దేశ రాజధాని మొత్తం కూడా క్రిమినల్ గ్యాంగ్స్ అయిపోయినాయి, మొత్తం క్రిమినల్స్ అయిపోయారు, గ్యాంగ్స్ అయిపోయినాయి, దోపిడీ అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రజలు బతకలేమనే పరిస్థితిలోకి వచ్చి వెళ్ళిపోయారనమాట. మనకి ఎగ్జామినేషన్లు అడుగుతారు ఏంటంటే ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశంలో క్రిమినల్ గ్యాంగ్స్ ఎక్కువ కావడం వల్ల ఆ దేశ రాజధాని ఒక నెల నుండి 6 లక్షల మంది మైగ్రేషన్స్ అంటే వలసలు వెళ్ళిపోయారు అన్నప్పుడు ఆ దేశం వచ్చేసి ఐతి, ఆ దేశ రాజధాని వచ్చేసి పోర్ట్ ఔ ప్రిన్స్. ఏది పోర్ట్ ఔ ప్రిన్స్ అండి. పేరుకే ప్రిన్స్ అంటే అక్కడ ప్రిన్స్ లేని పరిస్థితి ఉందన్నమాట. అలా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక స్పోర్ట్స్ అప్డేట్ అండి.
సో ఒక విజయాల పరంపర మనం కొనసాగిస్తున్నారు మన భారత బ్యాడ్మింటన్ దిగ్గజాలు. అంతేకాకుండా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి 2023 సంవత్సరానికి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు పొందినటువంటి ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి మన భారత బ్యాడ్మింటన్ దిగ్గజ క్రీడాకారులు. సో సాత్విక్ సాయిరాజు చిరాగ్ షెట్ల జంట సో ప్యారిస్లో జరిగినటువంటి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగినటువంటి ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీని పురుషుల సింగిల్స్ పురుషుల డబుల్స్ విజేతలుగా నిలవడం జరిగింది. సో మరి చైనా తప్పి అంటే ఇప్పుడు తైవాన్ సపరేట్గా మనం పిలవం కాబట్టి చైనీస్ తప్పి అంటాం. చైనీస్ తప్పికి చెందినటువంటి లీజిహాయి యాంగ్పో సువాన్ ఈ ఇద్దరు క్రీడాకారులని ఓడించి సాత్విక్ సాయిరాజు చిరాగ్ షెట్ల జంట ఈరోజు ఏమైందంటే ఒక టైటిల్ గెలుచుకోవడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే వీళ్ళు ఈ మధ్య చాలా ఫామ్లో ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇది ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ అక్కడే జరుగుతుంది. ఇదే ప్యారిస్లో ఫ్రెంచ్ ఒక ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. అది క్లే కోర్ట్ టోర్నమెంట్, అది టెన్నిస్ది, ఇది బ్యాడ్మింటన్ టోర్నమెంటు. సో బ్యాడ్మింటన్ క్రీడాకారుల పైన బ్యాడ్మింటన్ పైన మనకి సో ఈ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పనామా న్యూస్లో ఉందండి. మనకు ఐఎస్సి అని చెప్పేసి అంటాం. ఐఎస్సి అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పేసి అంటాం. మరి అంతర్జాతీయ సౌర కూటమి అనేది 2016లో ఏర్పాటు చేయబడింది. 2015లో ప్యారిస్లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులో భారత ప్రధానమంత్రి చెప్పడం జరిగింది ఏర్పాటు చేసినట్లు. ఫ్రాన్స్ ఐఎస్సి ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది. 2016లో ఏర్పాటు చేయబడింది. ఏంటంటే సౌర విద్యుత్తుని ఆ విధంగా ఉపయోగాన్ని అండ్ ఉత్పత్తిని ఎంకరేజ్ చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో ఐఎస్సి ఏర్పాటు చేయబడింది. వన్ సన్ వన్ వరల్డ్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే ఒక ఇతివృత్తంతో ఇది ఐఎస్ఏ పనిచేస్తుంది. అజయ్ మాథుర్ ప్రజెంట్ ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఐఎస్ఏలో 119వ దేశంగా మాల్టా దేశం చేరుతున్నట్లు ప్రకటించింది. అయితే ఐఎస్ఏలో చేరుతున్నట్టు ప్రకటించడం ఒక ఎత్తు అయితే ఐఎస్ఓ విధి విధానాలను మేము పాటిస్తాము, ఐఎస్ఏలో మేము భాగస్వామై మేము పరిశోధనకు వస్తామని చెప్పడానికి మనం రాటిఫై అంటాం, ఆమోదించడం అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రకటించడానికంటే మనం ఎగ్జామ్ అప్లై చేసుకున్నాం, అది మనకు ఒక దేశంగా అనుకున్నాం. మనం ఎగ్జామ్ జాబ్ వచ్చింది అన్నప్పుడు మనకు ఏమవుతుందంటే అది రాటిఫై అవుతుంది అన్నమాట. ఇక్కడ ఆ విషయం గమనించండి ఇక్కడ. సో మరి ఇక్కడ పనామా దేశం అనేది 97వ దేశంగా ఈ ఐఎస్ఏలో అధికారికంగా చేరింది. చేరుతున్నట్టు ప్రకటించిన దేశాలు 119 దేశాలు చేరినాయి. మాల్టా దేశం చివరి దేశం. అంతవరకు ఐఎస్ఏను రాటిఫై చేసిన దేశాలు 95వ దేశం హంగేరీ అయితే 96వ దేశం చిలీ, ఇప్పుడు 97వ దేశం వచ్చేసి పనామా. ఏం కన్ఫ్యూజ్ కాకూడదు, ఐఎస్ఏలో ఎన్ని దేశాలు చేరాయి? 119. ఐఎస్ఏ చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యయ్యాయి, రాటిఫికేషన్ చేసినాయి. ఆ దేశ పార్లమెంట్ రాటిఫికేషన్ చేసి ఐఎస్ఏలో భాగస్వామ్యం అవుతాము అని చెప్పి పూర్తిగా మేము పరిశోధనలో మునిగి తేలుతామని చెప్పేసి అన్నప్పుడు అవి చివరిగా దేశం మీద 97వ దేశం వచ్చేసి ఇక్కడ పనామా దేశం చేయడం జరిగింది. అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పేసి అంటాం ఐఎస్ఏ అంటే. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దామండి. మరి ఈ ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం ఎక్కడుందని చెప్పేసి అంటే అది ఎక్కడో లేదండి, మన భారతదేశంలో ఉంది. మన భారత్లో ఎక్కడ అంటే హర్యానాలో ఉంది. హర్యానాలో ఎక్కడుంది ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం అంటే అది గురుగ్రామ్ అండి, హర్యానాలోని. సో గురుగ్రామ్లో ఈ ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం అనేది ఉన్నటువంటి సందర్భం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫార్ములా 1 రేసింగ్ అని చెప్పేసి అంటాం. ఈ ఫార్ములా 1 రేసింగ్ ఏదైతే ఉందో మరి ఫార్ములా 1 రేసింగ్ అనేది వాళ్ళకు కార్లు ఉంటాయి, ఆ కార్లలో మనకు స్పీడ్గా వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి ఇంధనం అంటే ఆక్టేన్ ఇంధనం కావాలి, చాలా పవర్ఫుల్ ఇంధనం అనమాట. అంటే పెట్రోల్ డీజిల్ లాంటి దగ్గర ఇంకా కొంచెం పవర్ఫుల్ అనమాట. అలాంటి పవర్ఫుల్ ఇంధనాన్ని తీసుకురావడానికి మన వేరే దేశం తీసుకొసుకునే వాళ్ళం మన దగ్గర ఏదైనా ఫార్ములా 1 రేసులు అయితే. అలాంటప్పుడు మన ఒడిశాలోని పారాదీప్లో మన ఇండియన్ ఆయిల్ కంపెనీలోనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ రిఫైనరీ అని చెప్పేసి అంటాం. ఆ రిఫైనరీలోనే ఏం చేస్తున్నారంటే స్టామ్ అనే పేరుతో ఒక ఫార్ములా 1 రేస్ కార్కు సంబంధించిన ఫ్యూయల్ని ఆ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది ఇండియన్ ఆయిల్ కంపెనీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఫార్ములా 1 రేసుకు ఉపయోగించబడే ఫార్ములా 1 కార్లలో ఉపయోగించబడే స్టామ్ అనే ఒక ఆక్టేన్ రకానికి చెందినటువంటి పెట్రోల్ని ఒక ఇంధనాన్ని తయారు చేసిన సంస్థ ఏంది మన భారతదేశంలో ఇండియన్ ఆయిల్. ఎక్కడ తయారు చేసిందంటే పారాదీప్ ఎక్కడంటే ఒడిశాలో ఆ రిఫైనరీలో తయారు చేయడం జరిగింది. సో ఒక ఇంపార్టెంట్గా మనం ఈ యొక్క సంబంధించిన పాయింట్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక మీథేన్ శాట్ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఈ యొక్క వాతావరణంలో మీథేన్ ఎలా ఉంది, ఎందుకోసం అంటే ఈ యొక్క పర్టికులర్గా వ్యవసాయంలో ఎక్కువగా మీథేన్ వస్తుందండి. ప్రపంచంలో మీథేన్ ఆ విధంగా విడుదల చేసే దేశాలు మన భారతదేశం కూడా. ఎందుకోసం అంటే మన దగ్గర వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి. కానీ ఇదే మీథేన్ మనం మళ్ళీ గోబర్ గ్యాస్గా మనం యూజ్ చేసుకోవచ్చు, మన వంటకు కూడా యూజ్ చేసుకోవచ్చు.
అలాంటి నేపథ్యం అనమాట. CH4 అంటాం దీని యొక్క సాంకేతికం. మరి ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ వాతావరణంలో ఒక మీథేన్ ఎలా ఉందనే విషయంలో ఒక మీథేన్ శాటిలైట్ని ఆ విధంగా పంపించడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్, వాతావరణంలో మీథేన్ స్థాయిని తెలుసుకోవడానికి ఈ క్రింది ఏ సంస్థ ఈ ఉపగ్రహాన్ని పంపించిందంటే స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ అంటే ఎవరండి? ఎలన్ మాస్క్ అండి. ఎలన్ మాస్క్. మరి స్పేస్ ఎక్స్ అంటేనే అతను ఎలన్ మాస్క్. టెస్లా అనే సంస్థ కూడా ఎవరంటే ఎలన్ మాస్క్ అనే విషయం గమనించండి. ఈ ట్విట్టర్ ఎక్స్ అని ఏదైతే అంటున్నామో అది కూడా ఎవరికి చెందింది అంటే ఎలన్ మాస్క్ చెందింది. కానీ ఇతను ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతమైనటువంటి జాబితాలు బ్లూంబర్గ్స్ మిలియనీర్ ఇండెక్స్లో ఇతను ఏమైందంటే ఇప్పుడు 2వ స్థానంకి వచ్చాడు ఎలన్ మాస్క్. ఈయన ఎవరు అధిగమించారు ఇటీవల కాలంలో? జెఫ్ బోజెస్, అమెజాన్ వ్యవస్థాపకుడు అధిగమించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్కార్ అవార్డ్స్ 2024 అండి. మరి ఆస్కార్ అవార్డ్స్ 2024ని సో ఈ రోజు అనగా మార్చి 11, 2024ని విడుదల చేయడం జరిగింది. ఈ ఆస్కార్ అవార్డులకు మరొక పేరు వచ్చేసి అకాడమీ అవార్డులు అని చెప్పేసి అంటాం. సో మరి ఇది అమెరికాలోని గుర్తుపెట్టుకుని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని సో ఇక్కడ మనకి లాస్ ఏంజల్స్ నగరంలో ఉన్నటువంటి డాల్బీ థియేటర్లో దీన్ని ఆ విధంగా సో మనకి ఇక్కడ ప్రదానం చేయడం జరిగింది ఈరోజు మార్చి 11, 2024న. సో ఇలా అందరూ ఊహించిన విధంగానే ఈరోజు ఏ అవార్డు తీసుకున్నా చూడండి, ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డు తీసుకున్నా, ఏ అవార్డు తీసుకున్నా కూడా ఎక్కువగా అవార్డులు వచ్చిన చిత్రం ఈ సంవత్సరం ఏదంటే ప్రపంచ ఒక అణుబాంబు పితామహుడు అయినటువంటి జాన్ రాబర్ట్ ఓపెన్హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించినటువంటి ఓపెన్హైమర్ సినిమాలకే ఎక్కువ అవార్డులు వస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో ఈసారి కూడా ఈ 96వ ఆస్కార్ అవార్డులలో అత్యధికంగా 7 ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రం వచ్చేసి ఏదంటే ఇక్కడ ఓపెన్హైమర్ అనే సినిమా మరి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. మొత్తం 7 అవార్డులు. ఉత్తమ చిత్రం బెస్ట్ ఫీచర్ అవార్డు, ఉత్తమ దర్శకుడు ఎవరండి? క్రిస్టఫర్ నోలన్ ఈ యొక్క సినిమాకే వచ్చింది. ఉత్తమ దర్శకుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గమనించాడు ఉత్తమ నటుడు అండి. ఇది ఉత్తమ నటుడు వచ్చేసి ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ సిలియన్ మర్ఫీకి ఇవ్వడం జరిగింది. అండ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అంటే మంచి పాట అన్నమాట. ఇది ఓపెన్హైమర్కి ఇవ్వడం జరిగింది బెస్ట్ సాంగ్ అండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అంటే సంగీతం. అండ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఓపెన్హైమర్కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కూడా ఓపెన్హైమర్కి ఇచ్చారు. అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌరీ జూనియర్, ఇది కూడా ఓపెన్హైమర్కి ఇచ్చారు. మొత్తం ఈసారి ఓపెన్హైమర్ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చినాయి అంటే 7 అవార్డులు వచ్చినాయండి. 7 అవార్డులు వచ్చినాయి. ఆ 7 అవార్డులలో ఉన్నది ఏంది లేనిది ఏంది అనేది ఇప్పుడు చూసుకోవాలి. బెస్ట్ ఫీచర్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పూర్ థింగ్స్ అనే సినిమా ఉందండి. పూర్ థింగ్స్ అనే సినిమా గుర్తుపెట్టుకోండి. ఈ పూర్ థింగ్స్ అనే సినిమాకు 4 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ అండి. స్టోన్ అండి. పూర్ థింగ్స్ అనే ఎమ్మా స్టోన్ అని చెప్పేసి అండి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ పూర్ థింగ్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, ఇది కూడా పూర్ థింగ్స్ అనే సినిమా. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కూడా ఏదంటే పూర్ థింగ్స్ అండి. అంటే గుర్తుపెట్టుకోండి, ఓపెన్హైమర్ సినిమాకి 7 అవార్డులు వచ్చినాయి. పూర్ థింగ్స్ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చినాయి ఇక్కడ? సో 4 అవార్డులు అనేది సో రావడం జరిగింది. ఈమె ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు. అదే ఉత్తమ నటుడు అవార్డు ఎవరని చెప్పేసి అన్నప్పుడు చూడండి, సిలియన్ మర్ఫీ ఓపెన్హైమర్ సినిమాలో మరి ఓపెన్హైమర్ పాత్రను పోషించడం జరిగింది. సిలియన్ మర్ఫీ పాత్రను మర్పించడం జరిగింది అనే విషయాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఉత్తమ నటి వచ్చేసి ఇక్కడ ఎవరంటే ఇక్కడ డివైన్ జోరాడాల్ఫ్ ఎవరండి? ది హోల్డ్ ఓవర్స్ అనే సినిమాకి సో రావడం జరిగింది. ఒక్కోసారి మనకి ఏంటంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉత్తమ సహాయ నటుడు కూడా వస్తున్న సందర్భం ఉంటుంది. బెస్ట్ లీవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం, మొత్తం షార్ట్ ఫిలింలో మొత్తం 3 ఉంటాయండి. డాక్యుమెంటరీ ఫిలిం, బెస్ట్ షార్ట్ ఫిలిం, అట్లా బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది చూడండి, బెస్ట్ డాక్యుమెంటరీ ఉంటుంది. అండ్ చూడండి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం, ఈ 3 మనం చూసుకోవాలండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ ది హెన్రీ షుగర్ అనేది ఒకటండి. ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ ది హెన్రీ షుగర్, ఇది బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. బెస్ట్ డాక్యుమెంటరీ 20 Days in Mariupol, 20 Days in Mariupolకి బెస్ట్ డాక్యుమెంటరీ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ద లాస్ట్ రిపేర్ షాప్కి వచ్చింది. ఈ చిన్న వేరియేషన్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్కి ఇక్కడ గాడ్జిల్లా -1 అనే దానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్కి ఆ విధంగా అవార్డు రావడం జరిగింది. ఆ అవార్డుని వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి యూకే సినిమా అయినటువంటి అంటే ఒక యునైటెడ్ కింగ్డమ్ చెందినటువంటి సినిమా, మిగతా హాలీవుడ్ సినిమాలకి ఇస్తారు, ఆంగ్ల సినిమాలకి. ఇది కూడా యూకే కూడా ఆంగ్లమే, కానీ ఇక్కడ ఏంటంటే ఫారిన్ లాంగ్వేజ్ కింద తీసుకొని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా దేనికి ఇచ్చారంటే ద జోన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ యూకే సినిమాకి ఇవ్వడం జరిగింది. ద జోన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అనే సినిమాకి అన్నమాట. సో ఆ నేపథ్యం చాలా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. సో ఇక మరికొన్ని అంశాలు మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. మరికొన్ని అంశాలని ఇక్కడ
ఈ మధ్యలో బ్లూ లీడర్స్ 30x30 అండి 30 అని ఒక సదస్సు జరిగిందండి. బ్లూ లీడర్స్ 30 సదస్సు ఎక్కడ నిర్వహించారంటే ఇది బెల్జియం దేశంలో నిర్వహించారు. బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటే మన జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో దేశాలు సరైన పాత్రను పోషించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో సో మరి బ్లూ లీడర్స్ సదస్సు నిర్వహించడం జరిగింది. భారతదేశం ఇందులో సభ్యదేశంగా లేదు, బట్ ఇక్కడ ఐసీసీ ట్రీటీ అనే ఒప్పందం ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. 2030 నాటికి సముద్ర జలాలను కాపాడుకోవాలి, ఒక 30% అన్న సముద్ర జలాలని మనం డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి, ఒక వాతావరణ మార్పులకు గురి కాకుండా చూసుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ 30x30 ఎందుకని పెట్టినంటే 2030 అనేది ఒక 30 అండ్ 30% మనం గ్లోబల్ ఓషన్ కాపాడుకోవాలని దీని ఉద్దేశం అనమాట. అంటే ఇక్కడ ప్రపంచంలో ఈ సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో దేశాలు ప్రధానమైన పాత్రను పోషించాలని చెప్పేసి బ్లూ లీడర్స్ 30 సమితిని ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే బెల్జియంలో నిర్వహించడం జరిగింది. మరొక విషయం, ఈ బ్లూ లీడర్స్ 30 సదస్సు దీన్ని మనం బ్లూ కాప్ అని కూడా పిలుస్తాం. బ్లూ కాప్ అంటే అర్థమైంది, కాప్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని చెప్పేసి అంటాం. అయితే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని చెప్పేసి అంటాం. అన్ని దేశాలు ఇందులో, భారతదేశం ఇండియా ఈజ్ నాట్ ద మెంబర్, బట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 24 దేశాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ 2019లోనే 2 సదస్సులు జరిగినాయి. ఇప్పుడు 2024లో బెల్జియంలో జరిగింది, ఒకటి న్యూయార్క్లో జరిగింది. 2019లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఈ బ్లూ లీడర్ సదస్సు, అండ్ 2019లో మళ్ళీ ఐక్యరాజ్యసమితి సదస్సు అనేది మనకు మ్యాడ్రిడ్ అంటే ఎక్కడండి, స్పెయిన్ రాజధాని. సో మ్యాడ్రిడ్లో జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్గా ఈ సదస్సు చూసుకోవాల్సిన అవసరం ఉందండి. బ్లూ లీడర్స్ 30 సదస్సు, ఇండియా నాట్ ద మెంబర్, భారతదేశం మెంబర్ కానప్పుడు కూడా ఈ సదస్సు మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి మార్చ్ 11, 2024 ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీ విల్ మీట్ అగైన్.